హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ రోజు నుండి న్యూ మంత్ స్టార్ట్, ఫస్ట్ డేట్. ఫ్రెష్గా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టడానికి రెడీగా ఉండండి, ఇంకా ఎక్కువ కష్టపడడానికి రెడీగా ఉండండి. లాస్ట్ ఎగ్జాక్ట్లీ ఈ 30 డేస్, నెక్స్ట్ మంత్ 31 డేస్ అండ్ నెక్స్ట్ 10 డేస్ అంటే 71 డేస్ అని కౌంట్ చేసుకోవచ్చు. అంటే ఈ 70 రోజులు మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టగలిగితే అంత ఎఫర్ట్స్ పెట్టండి. అయితే నిన్న పోల్ పెట్టిన దాంట్లో స్కోర్స్ ప్రకారం ఎవరైతే 90 to 110 మధ్యలో ఉన్నారో మీరు కొంచెం కష్టపడితే ఈజీగా క్వాలిఫై అయిపోతారు. అసలు డౌటే లేదు దాని గురించి. చూడాల్సింది జస్ట్ టార్గెట్ కళ్ళు మూసి నార్మల్గా ఫాలో అయినా కూడా, అంటే మరీ ఎక్కువగా టెన్షన్ తీసుకోకుండా జస్ట్ చెప్పినంత ప్రతి ఒక్కరూ చెప్పినంత ఫాలో అయితే కన్ఫామ్గా మీరు క్వాలిఫై అవుతారు. కానీ ఆల్రెడీ ఇప్పుడు 100లో ఉన్న తర్వాత ఇంకా 70 డేస్ మీ ఎఫర్ట్స్ పెడితే ఈజీగా 150+ వెళ్ళిపోతారు. సో ఎవరైతే ఇప్పుడు 50స్లలో ఉన్నారో వారు చేయాల్సిన పని ఏంటి అంటే టార్గెట్ మొత్తాన్ని కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్ చేయండి. దాంతోపాటు అనాలిసిస్ చేసేటప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకంటే 50 మార్కులు వస్తున్నాయి అంటే మీకు ఓన్లీ ఒక్క సబ్జెక్ట్ ఏది తీసుకున్నా దాంట్లో నుండి 50 మార్కులకు మీరు పేపర్ రాస్తున్నారు. ఓన్లీ రీజనింగ్ కన్సిడర్ చేసినా, మనం రీజనింగ్ చాలా ప్రాక్టీస్ చేసేసినాం ఆల్రెడీ. అట్లీస్ట్ దాంట్లో స్కోర్ చేయాలి. మరి దాంట్లో కూడా ఎందుకు స్కోర్ చేయలేకపోతున్నారు? మరి ఈ సెక్షనల్ టైమింగ్ వల్ల ఇబ్బంది అవుతుందా? మరి సెక్షనల్ టెస్ట్లు కూడా రాస్తున్నారు కదా, మరి ఫుల్ మార్క్ రాస్తున్నారు, సెక్షనల్ టెస్ట్ రాస్తున్నారు, ఎక్కడే మీరు ల్యాగ్ అవుతున్నారో చూసుకోండి. నేను ఈ 2-3 డేస్ నుండి రీజనింగ్ సెక్షనల్స్ని ఆల్టర్నేటివ్ చేసేస్తున్నా అని చెప్పిన మీకు. మరి రీజనింగ్ ఆల్టర్నేటివ్ చేసినంత మాత్రాన ఆల్రెడీ ఫుల్ మార్క్లో రీజనింగ్ వస్తుంది, అక్కడ ప్రాక్టీస్ అవుతుంది 25 క్వశ్చన్స్. అది కాకుండా ఆల్టర్నేట్ డే 50 క్వశ్చన్స్ అవుతున్నాయి. అంటే 2 డేస్లో 75 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అంత ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా మీరు ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారో చూసుకోండి. దాంతోపాటు జీకే మనం చాలా ప్రాక్టీస్ చేయడం ఆల్రెడీ అయిపోయింది, ఇప్పటికీ చదువుతున్నాం. మరి అట్లీస్ట్ చదివిన దాంట్లో నుండి క్వశ్చన్స్ వస్తే ఎందుకు చేయలేకపోతున్నారు అది చూసుకోండి. అండ్ అనాలిసిస్, స్టార్టింగ్ నుండి చెప్తున్నా, అనాలిసిస్ పార్ట్ని అసలు లైట్ తీసుకోకండి. దాన్ని మీరు ఎంత మంచిగా చేస్తే అంత మంచిగా స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు అనాలిసిస్ చేయకుండా మార్కులు రాస్తే మాత్రం స్కోర్ ఇంక్రీజ్ అవ్వదు. అండ్ వితౌట్ మార్క్ మేము సెలెక్షన్ తీసుకుంటామంటే సెలెక్షనే అవ్వదు, అది కూడా చెప్తున్నా. సో మార్క్ రాయాల్సిందే, అనాలిసిస్ చేయాల్సిందే, అయితేనే సెలెక్షన్ అవుతుంది. మీరు మార్క్ టెస్ట్లు రాయకుండా ఏమీ చేయలేరు, అనాలిసిస్ చేయకుండా ఏది సాధించలేరు. సో డెఫినెట్గా అనాలిసిస్ చేయండి, స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. స్టిల్ చెప్తున్నా, ఈవెన్ 50-60 స్కోర్ ఉన్న వాళ్ళు కూడా మీరు ప్రిలిమ్స్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు ఈ 70 డేస్లో. కానీ మీరు అనాలిసిస్ పర్ఫెక్ట్గా చేయండి. అండ్ ఎక్కడ కవర్ చేయలేకపోతున్నారు, ఎక్కడ తప్పు చేస్తున్నారో చూసుకోండి. సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ప్రాక్టీస్ కూడా చేసిండ్రు, మీరు చాప్టర్ వైజ్ ఎందుకు స్కోర్ చేయలేకపోతున్నారో చూసుకోండి. యాజ్ పర్ మన టార్గెట్ సిరీస్ మనం సిలబస్ కంప్లీట్ అయిపోయింది. అండ్ చాప్టర్ వైజ్ కూడా ప్రాక్టీస్ చేసినాం, జీకే చేసినాము, మ్యాథ్స్ చేసినాము, ఇంగ్లీష్ చేసినాం. ఒక రీజనింగ్ మాత్రము 1 షాట్స్ అండ్ డైరెక్ట్ సెక్షనల్ స్టార్ట్ చేసుకున్నాము, అన్ని రాసినాం. మరి స్టిల్ స్కోర్ ఎందుకు చేయలేకపోతున్నారు? మినిమం 50% స్కోర్ కూడా ఎందుకు వస్తలేదు అది చూసుకోండి. సరే, మ్యాథ్స్ అంటే మీరు 25 మినిట్స్లో 25 క్వశ్చన్స్ని 15 మినిట్స్లో చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సరే, 25కి 25 చేయడానికి ఇబ్బంది అవుతుంది. 10-12 క్వశ్చన్లు ఎందుకు చేయలేకపోతున్నారో చూసుకోండి. 15 నిమిషాలలో మీరు 10 క్వశ్చన్లు కూడా చేయలేకుంటే ఎలా, అది చూసుకొని మీ క్వశ్చన్ వేసుకొని ఎక్కడ తప్పు చేస్తున్నారో చూడండి. మీ తప్పుని మీరే వెతుక్కోవాల్సింది. ఎందుకంటే మీరు ఏ రోజైతే మీ తప్పుని వెతుక్కొని రియలైజ్ అవుతారో ఆ రోజు కన్ఫర్మ్ మీ సెలెక్షన్ అయినట్టే. ఆ రోజు నుండి మీ స్కోర్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. మీరు తప్పు కోసం కష్టపడకుండా రాసినాం అన్నట్టు మాక్ అటెంప్ట్ చేస్తే మాత్రం స్కోర్ ఇంక్రీజ్ అవ్వదు. సో ఈరోజు డే 74 టార్గెట్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ చెప్పిన, మనము జూన్లో కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా వింటలేము అని అన్నాను. ఎవరితోని పాసిబుల్ అవుతుందో వాళ్ళు వినండి. మీకు ఒకవేళ టార్గెట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత టైం ఉన్నదంటే రెగ్యులర్గా డెఫినెట్గా ఫాలో అవ్వండి. మనకు ఈవెన్ జూన్ జూలై నుండి కూడా క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో. సో డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు టైం టార్గెట్కే సరిపోతుంది అంటే ఇట్స్ ఓకే, మనం తర్వాత టార్గెట్ సిరీస్లో జూలైలో ఎక్కడో ఒక దగ్గర ఎలాగో ఒకలాగా కవర్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, అవార్డ్స్ అండ్ ఆనర్స్ ఏదైతే టాపిక్ ఉందో అవార్డ్స్ అండ్ ఆనర్స్, దాన్ని మీరు 5 డేస్లో కంప్లీట్ చేసుకోండి.
మరీ ఎక్కువ టైం ఎందుకు ఇచ్చిన అంటే ఒకటేసారి 2 డేస్లో కంప్లీట్ చేయండి అంటే మీకు ఇబ్బంది అవుతుంది. అయితే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ ఒకసారి వీడియో వినండి. అది ఇండోలాగస్లో వింటారా, యూట్యూబ్ ఛానల్ నేమ్స్ చెప్తున్నా, ఇండోలాగస్లో వినండి. లేదు అనిపిస్తే కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్లో వినండి. లేదు అనిపిస్తే మీరు ఆల్రెడీ ఏదైనా ఫాలో అయితే దానికి వినండి. మీరు ఎక్కడైనా వినండి. డైరెక్ట్ యూట్యూబ్లో అవార్డ్స్ అండ్ ఆనర్స్ అని ఛానల్ సెర్చ్ చేస్తే మీకు అలా కూడా దొరుకుతుంది. అయితే ఈ అవార్డ్స్ అండ్ ఆనర్స్ విషయానికి వస్తే 2025 వీడియో ఉంటుంది. ఆ 2025 అన్ని అవార్డ్స్ అండ్ ఆనర్స్ వినండి. 2026లో ఇచ్చినవి ఏవి ఉంటాయో వాటిని వినండి. అయితే ఆ వీడియో కంప్లీట్ చేసుకోండి. వీడియో కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఏదైతే టెక్స్ట్ బుక్ అని తీసుకోమని చెప్పినో టెక్స్ట్ బుక్లోనే స్పెషల్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. మీకు నేను ఆల్రెడీ చెప్పిన, ఒకవేళ ఏది దొరకకపోయినా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు చెప్పండి, మీరు కామెంట్ చేసి, లేదంటే టెలిగ్రామ్లో చెప్పండి, మెసేజ్ చేస్తే నేను దాని మీద ఒక 2 నిమిషాల వీడియో చేసేసి స్క్రీన్ రికార్డ్ చేసి మీకు పంపించేస్తాను. సో టెక్స్ట్ బుక్లోనే కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్లో 2025లో ఉన్న ప్రతి మంత్లీ అవార్డ్స్ అండ్ ఆనర్స్ ఉంటాయి. ఒక 10 క్వశ్చన్లు ఉండొచ్చు. ఆ 10 క్వశ్చన్లు అండ్ 2026లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ టిల్, ఒకవేళ మే అవైలబుల్ ఉంటే మే, లేకుంటే ఏప్రిల్ వరకు మొత్తం అవార్డ్స్ అండ్ ఆనర్స్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో మొత్తం అటెంప్ట్ చేసి అనాలిసిస్ చేసుకోండి. ప్లస్ ఒకసారి వీడియో వినండి. లేదు మాకు వీడియో అవసరం లేదు, మేము మంత్లీ కవర్ చేసుకున్నాము అనిపిస్తే డైరెక్ట్ అటెంప్ట్ చేయండి, అది మీ ఇష్టం. 5 డేస్ ఇస్తున్నా. 5 డేస్లో 2025లో ఏవైతే 12 నెలలే 12, ఈ 2026లో 4 or 5 మొత్తం కంప్లీట్ అయిపోవాలి. మరీ ఏదో అనుకోకండి, అవి 12 ప్లస్ ఇవి 4 అనుకున్నా కూడా 16 అంటే 160 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ వీడియో కంప్లీట్ చేయాలి. ఇప్పుడు 5 డేస్ ఎందుకు ఇచ్చినా అంటే ఇప్పుడే స్టార్ట్ కాబట్టి 5 డేస్ ఇచ్చిన. ఇంకొన్ని డేస్ తర్వాత నెక్స్ట్ వేరే టాపిక్స్ వచ్చినప్పుడు ఆ డేస్ కొంచెం తగ్గియడం స్టార్ట్ చేస్తా. ఇప్పుడు 5 డేస్ ఇస్తే వేరే టాపిక్కి నెక్స్ట్ 4 డేసే ఇస్తా. సో చూసుకోండి, కంప్లీట్ చేసుకోండి. 160 క్వశ్చన్స్ మహా లెక్క కాదు, కంప్లీట్ చేసుకోండి. ఏ రోజు ఎన్ని రాస్తారనేది మీరు లెక్క చేసుకోండి. ఈరోజు డే 1, 25 మొత్తం, 26 మొత్తం కరెంట్ అఫైర్స్ని కవర్ చేయండి. ఎందుకు 25 మొత్తం కవర్ చేయమని చెప్తున్నా అంటే మీరు ఇంతకుముందు రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ విన్న వాళ్ళు కాదు, మీకేం డైరెక్ట్ అవి వెలగవు. ఇప్పుడే మొన్న మార్చి నుండి వింటున్నారు కాబట్టి పాతవి కూడా 25లో అన్నీ రాయండి. ప్రతి ఒక్కరూ ఓన్లీ లాస్ట్ 1 year అని అంటారు, అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ ఎస్ఎస్సి చాలా లాంగ్ వరకు వెళ్ళి అడుగుతాడు. అట్లీస్ట్ మనం 1.5 year అయితే అటు కవర్ చేసినట్టు ఉండాలి. మనకు టైం ఉంది కాబట్టి డెఫినెట్గా కవర్ చేద్దాం. సో అవార్డ్స్ అండ్ ఆనర్స్ 5 డేస్లో కంప్లీట్ అయిపోవాలి. 2025 కంప్లీట్, 2026 కూడా కంప్లీట్. వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మరీ ఎక్కువ కన్ఫ్యూజన్ అవుతే 2026 మొత్తం కవర్ చేయండి. 2025లో మే తర్వాత మాత్రం డెఫినెట్గా కవర్ చేయండి. అంతకంటే తక్కువ మాత్రం చాయిసే లేదు. అట్లీస్ట్ ఆ 1 year మాత్రం డెఫినెట్గా కవర్ చేయండి, ఒకవేళ కన్ఫ్యూజన్ అవుతే. ఎందుకంటే ఇప్పుడు ఒక పద్మ అవార్డ్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఉంటాయి. ఇంకా ఏదో అవార్డు ఇప్పుడు ఇస్తారు, లాస్ట్ ఇయర్ ఇస్తారు. మీరు అలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలా కన్ఫ్యూజన్ ఉంటే ఒకవేళ లాస్ట్ ఇయర్ వాటిని కొంచెం జస్ట్ అటెంప్ట్ చేసినాం అన్నట్టు ఉంచుకోండి. 2026 మాత్రం మొత్తం నోటెడ్ ఉంచుకోండి. నెక్స్ట్ అది కాకుండా ఇది రెగ్యులర్ మ్యాథ్స్ రివిజన్ కోసం, ఇంపార్టెంట్ టాపిక్స్ రివిజన్ కోసం ఏదైతే ఆర్డబ్ల్యూఏ ఛానల్లో టీసీఎస్ సిరీస్ ఫాలో అవుతున్నామో దాంట్లో ఈ రోజుతో 18 క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో 4 డేస్లో మొత్తం 20 క్లాసెస్ కంప్లీట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ యాప్, దీన్ని ఫాలో అవ్వమని ఆల్రెడీ చెప్పిన. టిల్ ఎండ్ దీనికి మాత్రం ఎలాంటి గ్యాప్ ఉండదు. టిల్ ఎండ్ ప్రతి టాపిక్లో అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ రెగ్యులర్గా అటెంప్ట్ చేయండి. ఇది ఒక డైలీ హ్యాబిట్ లాగా మార్చుకోండి. దీనికి ఎలాంటి గ్యాప్ లేదు, గ్యాప్ ఇవ్వకండి కూడా. చెప్తున్నా, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ అయితే అంత మంచి ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలుగుతారు, అంత తక్కువ టైంలో అటెంప్ట్ చేయగలుగుతారు. మేబీ మీరు ఒకవేళ డే 1 నుండి ఫాలో అయ్యి ఉంటే ఎస్ఎస్సి ఇంగ్లీష్ యాప్ని, ఇప్పటికీ ఆ డిఫరెన్స్ మీకు ఏర్పడుతుంది. క్వశ్చన్ చూడగానే ఆ క్వశ్చన్లో ఎక్కడ ఎర్రర్ ఉంది, ఏం తప్పు ఉన్నది అనేది మీరు ఈజీగా దొరకపడతారు. సో ఫాలో అవ్వండి, గ్యాప్ ఇవ్వకండి. నెక్స్ట్ మ్యాథ్స్ ఫార్ములాస్ సిరీస్ స్టార్ట్ చేసినాం, ఆల్రెడీ తెలుసు. ఈరోజు మెన్సురేషన్ 3D టాపిక్ ఫార్ములాస్ అన్నీ చదవండి, మంచిగా చదవండి. మెన్సురేషన్ 3D నుండి క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేటివ్ వచ్చినప్పటి నుండి అయితే ఇంకా అడ్వాన్స్ నుండి క్వశ్చన్స్ కొంచెం పెరిగినాయి. దాంట్లో అట్లీస్ట్ ఎంత లేదన్నా ఒక క్వశ్చన్ అయితే మినిమం డైరెక్ట్ ఈ 3D ఫార్ములాస్ నుండి వస్తున్నది. దాంట్లో పిరమిడ్ అండ్ ఇంకొకటి ప్రిజ్మ్, అవైతే ఇంకా మంచిగా చూసుకోండి. అంటే నార్మల్ వేరే చూడొద్దు అని కాదు, వాటికి ఎక్కువ ఫోకస్ చేసిండు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు మనం ఎవరు కూడా వాటిని పట్టించుకోము కాబట్టి దాన్నే ఫోకస్ చేసిండు. బట్ మీరు మొత్తం 3D మొత్తాన్ని ఈరోజు కంప్లీట్ చేసుకోండి ఫార్ములాస్ వరకు.
సోర్స్ ఆల్రెడీ తెలుసు, రెగ్యులర్ ఫాలో అవుతున్నారు. టెలిగ్రామ్లో మన దగ్గర పీడిఎఫ్ ఉంది ఫార్ములా బుక్ది, అది ఫాలో అయితే అది ఫాలో అవ్వండి. మీ దగ్గర ఉన్న నోట్స్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ నోట్స్ లేదు మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే దానికి, అవి ఏవి లేకుంటే మన గ్రూప్లో ఉన్న బుక్ని ఫాలో అవ్వండి. అది కాకుండా చాప్టర్ వైజ్ టెస్టులు రాస్తున్నాము. ఇది ఎస్ఎస్సి CGL 2026 టెక్స్ట్ బుక్లో ఉన్న టెస్ట్ సిరీస్లో రాస్తున్నాం చాప్టర్ వైజ్. ఈ రోజుతో 8 టెస్టులు కంప్లీట్ అయిపోతున్నాయి. ఈరోజు 7th టెస్ట్ అండ్ 8th టెస్ట్ 2 కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ జీకే విషయానికి వస్తే ఈరోజు ఫేమస్ టెంపుల్స్ ఇన్ ఇండియా కెమిస్ట్రీలో మస్ట్ డూ 200 MCQs. నిన్న ఆల్రెడీ బయాలజీ మస్ట్ డూ 200 కంప్లీట్ అయినాయి. ఈరోజు కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకోండి. దాంతోపాటు ఫేమస్ టెంపుల్స్ ఇన్ ఇండియా కంప్లీట్ చేసుకోండి. రివిజన్ ఏది కూడా పెట్టలేను, ఎందుకంటే అక్కడ 200 MCQs ఉన్నాయి కాబట్టి గ్యాప్ ఇచ్చిన. మరీ పెద్ద విషయం కాదు. మీరు ఆల్రెడీ టాపిక్ వైజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత MCQs చూడడానికి ఎక్కువ టైం పట్టదు, చూసుకోండి. నెక్స్ట్ సైన్స్, స్పెషల్గా ఫిజిక్స్ ఆల్రెడీ కవర్ అయిపోయింది. 264 క్వశ్చన్స్ ఉంటే 264 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు కెమిస్ట్రీలో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ టాపిక్ ఫస్ట్ది, దాంట్లో 25 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 25 క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. దాంతోపాటు ఫిజిక్స్లో ఆల్రెడీ 50 క్వశ్చన్స్ రివిజన్ అయిపోయింది. ఈరోజు 50 to 65 అక్కడ 15 క్వశ్చన్లు రివిజన్ చేయండి. క్వశ్చన్ నంబర్లతో సహా చెప్తున్నా, మొత్తం బుక్ని ముంగట పెట్టుకొని షెడ్యూల్ వేసిన. నేను అంత కష్టపడినప్పుడు మీరు మినిమం చెప్పిన టార్గెట్ కంప్లీట్ చేయడానికి కష్టపడండి. ఈరోజు కెమిస్ట్రీలో స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో 25 క్వశ్చన్స్, నెక్స్ట్ ఫిజిక్స్లో 50 to 65 నెంబర్ క్వశ్చన్స్ రివిజన్ 2 కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ విషయానికి వస్తే అడ్వాన్స్ రూల్ 3rd మార్క్, ఫ్రేజల్ వర్బ్స్ 1st మార్క్ 2 కంప్లీట్ చేసుకోండి. దాంతోపాటు కాన్సెప్ట్ సిరీస్ విషయానికి వస్తే ఈరోజు రేపు 2 రోజులలో 5th క్లాస్ ప్రొనౌన్ టాపిక్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. దాంతోపాటు ప్రెపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ బుక్లో 300 to 325 ప్రెపోజిషన్స్ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ మాక్ టెస్ట్ల విషయానికి వస్తే CGL ఫుల్ మార్క్ 2nd కంప్లీట్ చేయండి. ఇది టెక్స్ట్ బుక్లో కాదు, టెస్ట్ ర్యాంకింగ్ ఏదైతే సెలెక్షన్ వే ఉందో దాంట్లో లైవ్ మార్క్ ఉంది, అక్కడ అటెంప్ట్ చేయండి. ఇక్కడ నేను లైవ్ మెన్షన్ చేయడం మర్చిపోయినా. SSC CGL ఫుల్ మార్క్ టెస్ట్ ర్యాంకింగ్లో లైవ్ ఉంది. అది రేపు నైట్ 7:30 వరకు సంథింగ్ ఉంది, 7:30 or 9:30. దానిని రేపు మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో అటెంప్ట్ చేయండి. గ్రూప్లో స్కోర్ షేర్ చేయండి, లేదా పోల్ పెడతా రెస్పాన్స్ ఇవ్వండి. అది కాకుండా ఇంగ్లీష్, రీజనింగ్, మ్యాథ్స్ 3 సెక్షనల్స్ రాయండి. ఇంగ్లీష్ వచ్చేసి మెట్రిక్ లెవెల్ సెలెక్షన్ పోస్ట్ ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో దాంట్లో 2nd మార్క్, రీజనింగ్ సేమ్ మెట్రిక్ లెవెల్ 2nd మార్క్. మ్యాథ్స్ విషయానికి వస్తే 10+2 ఇంటర్ లెవెల్ ఏదైతే ఉందో దాంట్లో 2nd సెక్షన్. ఇవి మొత్తం సెక్షనల్స్. CGL ఫుల్ మార్క్ ఇది. జీకే కూడా స్టార్ట్ చేద్దాం సెక్షనల్స్. దానికి ఏంటంటే అనాలిసిస్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి స్టార్ట్ చేస్తలేను. మీరు రెగ్యులర్ స్టార్ట్ చేయమంటే చేస్తా, లేదా ఆల్టర్నేట్ డే పెట్టుకోమంటే ఆల్టర్నేట్ డే పెడదాము. రీజనింగ్ లేని రోజు జీకేని పెట్టుకుందాం. సో కామెంట్ చేసి చెప్పండి. దాంతోపాటు స్టిల్ ఏదైనా చేంజెస్ చేద్దాము అనిపిస్తే దాన్ని కామెంట్ చేసి చెప్పండి. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. టెలిగ్రామ్లో ఆల్రెడీ లింక్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.